అది. ఓకే. సో ఇఫ్ యు సీ ఇవే మేము ఇంతకు ముందు క్లాసెస్లో మాట్లాడుకున్న టాపిక్స్ కూడా ఇవే. ఓకే. కాకపోతే ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ అని అంటే ఇక్కడ క్లౌడ్ వాళ్ళు మనకు అకౌంట్ ఇచ్చారు, సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాం, బట్ హౌ దే విల్ గెట్ చార్జ్, ఐ మీన్ హౌ దే విల్ చార్జ్ ఫ్రమ్ అస్, రైట్? సో నువ్వు నెట్ఫ్లిక్స్ తీసుకున్న, అమెజాన్ తీసుకున్న ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా. సో సిమిలర్లీ క్లౌడ్లో కూడా ఒక సబ్స్క్రిప్షన్ Yeah, ఉంటుంది. ఓకే. సో రైట్ నౌ వీఆర్ రన్నింగ్ విత్ ఫ్రీ ట్రయల్. right. ఓకే. సో ఐఎమ్ Great, right. జస్ట్ చూసింగ్ ద ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ రిసోర్స్ గ్రూప్ అనే పాయింట్ ఏంటి అని అంటే, సో జనరల్లీ నువ్వు క్లౌడ్లో యాజ్ అ సెట్ లైక్ దెర్ విల్ బి మెనీ సర్వీసెస్. ఓకే. సో ఈ సర్వీసెస్లో ఏది యజ్ఞకాంత్ క్రియేట్ చేశాడు, ఏది హనుమంత్ క్రియేట్ చేశాడు, ఏది కృష్ణ క్రియేట్ చేశాడు. Oh, ఓకే. యజ్ఞకాంత్ క్రియేట్ చేసింది yeah. ఏ పర్పస్కి? ఐసిఐసి బ్యాంక్ కోసమా, హెచ్డిఎఫ్సి బ్యాంకా, లేకపోతే ఛానల్కా? ఏ అకౌంట్కి యజ్ఞకాంత్ పనిచేస్తున్నాడు? ఏ రిసోర్స్ అయితే Mm. ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడో ఆ రిసోర్స్ ఏ కంపెనీ, ఏ ఆబ్జెక్ట్ కోసం? ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే Okay. రిసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ ఆర్ గ్రూపింగ్ ఏ సెట్ ఆఫ్ రిసోర్సెస్. దోస్ ఆర్ ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ వన్ ఆబ్జెక్ట్. సో మనం Yeah. రిసోర్సెస్ని గ్రూప్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ సో ఐఎమ్ యూజింగ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్. ఓకే. అండ్ జస్ట్ గివింగ్ ద వర్చువల్ మిషన్ నేమ్. సో ఇక్కడ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ మీకు అష్యూర్ క్లౌడ్ ఏంటంటే దెర్ విల్ బి టూ కాన్సెప్ట్స్: రీజియన్, అవైలబిలిటీ జోన్స్. రీజియన్ అంటే జియోగ్రాఫికల్ లొకేషన్స్ అనమాట. అంటే వరల్డ్ మ్యాప్లో లైక్ ఎక్కడెక్కడో ఉంది. సో ఇండియాలో ముంబైలో ఉంది. సో అక్కడ ఉన్న డేటా Mm. సెంటర్ యూస్ చేసుకో. సో ఆబ్వియస్గా క్లౌడ్ వల్ల మనకి ఏదో ఒక ఇన్స్టెన్సెస్ని, ల్యాప్టాప్ని ఇస్తున్నారు అని అంటే, సో దేర్ ఆల్సో నీడ్స్ టు మెయింటైన్ దాట్ సమ్వేర్, రైట్? ఆ సమ్వేర్ ఏంటి అనేది Yeah. ఎగ్జాక్ట్ లొకేషన్స్ మనకు తెలియకపోవచ్చు. బట్ దే విల్ గివ్ అస్ ఏ రీజియన్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ రీజియన్లో ఉన్నటువంటి డేటా సెంటర్లో మనం క్రియేట్ చేసినటువంటి సర్వీసెస్ డిప్లాయ్ అవ్వాలి, లేకపోతే హోస్ట్ అవ్వాలి అనేది మన రిక్వైర్మెంట్ Yeah. వాళ్ళకి చెప్తున్నాం. ఓకే. సో దాట్ ఈస్ మీన్ బై రీజియన్. ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే అవైలబిలిటీ జోన్స్. సో నేమ్లోనే కాస్త మీకు ఒక ట్రిక్ ఉంటుంది, ఐ మీన్ ఒక హింట్ ఉంటుంది: అవైలబిలిటీ. సో నువ్వు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక మన, సారీ, Yeah, yeah, you can go. యా, సో మనం ఒక వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉన్నటువంటి, లేకపోతే ఈస్ట్ యుఎస్లో ఉన్నటువంటి రీజియన్లో ఒక లొకేషన్లో ఉంది అనుకుందాం. ఒక డేటా సెంటర్లో ఇది క్రియేట్ అయి ఉంది. ఆ డేటా సెంటర్కి ఏదైనా లాస్ అయిందనుకో, అంటే డేటా సెంటర్ ఏదైనా ఇష్యూ వచ్చి, లేకపోతే బ్లాస్ట్ అయిందో, సంథింగ్ రాంగ్ హ్యాపెన్, రైట్? సో అప్పుడు మన విఎం స్కేల్ సెట్, వాళ్ళ డేటాతో పాటు మన విఎం స్కేల్ సెట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంట్లో ఉన్న డేటా అంతా పోతుంది కదా. సో అందుకని ఏం చేస్తారంటే ప్రతి డేటా సెంటర్ని కూడా, నాట్ ఓన్లీ క్లౌడ్, మనం క్లౌడ్ లేకపోయినప్పటికీ కూడా, అంటే అంతకు ముందు కూడా ఏంటంటే దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ లైక్ రిప్లికేషన్ డేటా. సో మనము విఎం స్కేల్ సెట్ని మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నామో అలాంటి విఎం స్కేల్ సెట్ ఇంకో దగ్గర క్రియేట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే రిప్లికేషన్ అని అంటారు. రిప్లికేట్ చేయడం అనమాట డేటాని. సో ఆ Mm. రిప్లికేషన్ని ఎందుకు చేస్తారనంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ ఇష్యూ హ్యాపెన్ టు ద సోర్స్, అంటే మొదటి దానికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, సో ఇమీడియట్లీ ద సెకండ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ప్లేస్. ఓకే. సెకండ్ వన్ విల్ బి పిక్డ్ అండ్ దట్ గోయింగ్ టు బి రీప్లేస్ ద డ్యామేజ్డ్ వన్. ఓకే. సో దానికోసంగా మనకి సెకండరీ డేటా సెంటర్లోకి మన డేటాని రిప్లికేట్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ని ఈ రిప్లికేట్ చేసి లే- ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు దీన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మన ఫస్ట్ వన్ దాన్ని రీప్లేస్ చేయడాన్ని ఏమంటారు అంటే డిజాస్టర్ రికవరీ అని అంటారు. ఓకే. డిజాస్టర్ రికవరీ. సో అలాంటి సిమిలర్ కేసే. సో క్లౌడ్ ఏం చేస్తున్నారంటే ఈ రీజియన్లో ఉన్నటువంటి రీజియన్స్కి అవైలబిలిటీ జోన్స్ అని ఉంటాయి. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంటే ఏంటి? ఈస్ట్ యుఎస్ అనే రీజియన్లో నువ్వు కానీ ఒక విఎం స్కేల్ సెట్ని ప్లేస్ చేస్తే ఆ విఎం స్కేల్ సెట్ ఈ
నీకు పాసిబిలిటీస్ ఎన్నిట్లో రిప్లికేట్ చేయగలదు వాళ్ళు? 3 జోన్స్లో రిప్లికేట్ చేయగలరు. అది వాళ్ళ యొక్క పర్పస్. సో అవైలబిలిటీ జోన్ యొక్క పర్పస్. ఇందులో ఏ జోన్లో నువ్వు రిప్లికేట్ చేద్దాం అనుకున్నావో దాట్స్ యువర్. అండ్ ఇంకొకటి, ఇక్కడ జోన్ 1లో నువ్వు డిప్లాయ్ చేస్తావు అంటే ఈ రీజియన్లో జోన్ 1లో నువ్వు క్రియేట్ చేస్తావు విఎం స్కేల్ సెట్ని. అండ్ ద సేమ్ విల్ బి రిప్లికేటెడ్ ఇన్ టు అదర్ 2 జోన్స్ ఆటోమేటికల్లీ. ఇక్కడ మొత్తం 3 జోన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ జోన్ 1 ఈజ్ ద ప్రైమరీ ఫర్ యూ. ఓకే, దట్ ఈస్ ద సెన్స్ హియర్. ఇఫ్ యు సీ, మరి మూడే ఎందుకు ఉండాలి, నాలుగు ఎందుకు ఉండకూడదు, రెండు ఎందుకు ఉండకూడదు? సో ఖచ్చితంగా ఉండాల్సిందేనా? నో. ఇఫ్ యు సీ అదర్ రీజియన్స్, దెర్ ఆర్ మల్టిపుల్ రీజియన్స్ హియర్. సో దిస్ టైమ్ ఐ టుక్ వెస్ట్ యుఎస్. దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 3. అండ్ లెట్ మీ టేక్ సంథింగ్ ఎల్స్. Also three. సో చూడండి, సో వన్స్ మీరు ఈ పోర్టల్లో లాగిన్ అయినప్పుడు చెక్ చేసుకోండి. సో మీకు అన్ని రీజియన్స్లోనూ ఓకే అవైలబిలిటీ జోన్స్ మూడే ఉండాలి అనేది ఎక్కడ రూల్ ఏం లేదు. ఓకే, కొన్ని రీజియన్స్లో మీకు అవైలబిలిటీ జోన్ ఆఫర్ కూడా చేయరు. Yeah. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి. సో ఆర్కెస్ట్రేషన్, సో బేసికల్గా ఆర్కెస్ట్రేషన్ మీన్స్ మనం క్రియేట్ చేస్తున్నటువంటి వర్చువల్ మిషన్. సో దాని యొక్క ఆ, ఆ, ఏమనాలి, ఆ, దాని కాన్ఫిగరేషన్స్ ఐ కెన్ సే. సో అవి ఎలా ఉండాలి, సో ఎన్ని బిఎం స్కేల్ సెట్స్ తీసుకోవాలి, సో ఎటువంటి డేటా డిస్క్ తీసుకోవాలి, సో నెంబర్ ఎంత తీసుకోవాలి, అండ్ ఆ ఇన్స్టాన్సెస్ కూడా ఏ మోడ్లో తీసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. So flexible and uniform. There are 2 types of orchestration models are there when we creating the virtual machine scale set. First ఏంటి, achieve high availability at scale with identical multiple virtual machines types. So it means మనం క్రియేట్ చేసిన విఎం స్కేల్ సెట్లో ఆబ్వియస్గా 2 విఎమ్స్ ఉంటాయి మినిమం. ఓకే, సో ఆ 2 విఎమ్స్ని ఐడెంటికల్గా ఉండాలి. ఓకే, సో అంటే అక్కడ 3 GB ఉంది, ఇక్కడ 3 GB ఉంది. సో అదే పర్పస్. బట్ ఇక్కడ నేను ఫ్లెక్సిబుల్, మళ్ళా ఇక్కడ నేను తీసుకుంటున్న పర్పస్ ఏంటి అని అంటే ఆ, ఇంకా చెప్పాలంటే సి ఇంకా ఇక్కడ మీకు ఒక యూస్ కేస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 విఎమ్స్ని నువ్వు ఒక పర్పస్ కోసం యూస్ చేస్తున్నావు అనుకో, ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నావు అనుకుందాం. సో అంటే ఆ అప్లికేషన్ వచ్చిన వెంటనే ఈ రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్తే ఆ అప్లికేషన్కి సంబంధించిన రెస్పాన్స్ మనకు వస్తుంది. బట్ ఆ అప్లికేషన్ నుంచి వస్తున్న ఆ అప్లికేషన్కి రెస్పాన్స్ ఏ సర్వర్ నుంచి తీసుకోవాలి? హౌ ఇట్ విల్ నో? సో దాట్ ఆర్కెస్ట్రేషన్, that co- that configurations are going to be decided by this orchestration mode. సో ఇప్పుడు నువ్వు యూనిఫామ్ అనేది చూస్ చేసుకున్నావు అనుకోండి. సో నీ వర్క్ లోడ్ని బట్టి, లేకపోతే ఈ విఎం స్కేల్ సెట్లో రన్ అవుతున్నటువంటి ఒక అప్లికేషను, దానికి మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్స్, సో మనం బయట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, సో అవి ఎంత స్పీడ్గా వస్తున్నాయి, ఎంత మంది ఇస్తున్నారు, సో దాన్ని బట్టి ఆ రిక్వెస్ట్ ఏ విఎంకి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. అది ప్రాపర్గా యూనిఫామ్గా జరగాలి అంటే దెన్ యూ గోయింగ్ విత్ యూనిఫామ్. ఓకే, లేదు, ఎవ్రీథింగ్ ఇస్ సపోజ్ టు బి గోయింగ్ టు ద 1 విఎం. ఓకే, అంటే ఒకటే ఇన్స్టెన్స్ ఉంటుంది. ఆ ఒకటే ఇన్స్టెన్స్ నీకు కావాల్సిన అన్ని రిక్వెస్ట్లని కూడా ఫుల్ఫిల్ చేస్తూ రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. నా ఇఫ్ యూ రన్నింగ్ సమ్ అవుట్ ఆఫ్ మెమరీ, ఇఫ్ యు ఆర్ రన్నింగ్ సమ్ స్పేస్ ఇష్యూ, ఓకే, దెన్ ఒక కస్టమ్ కండిషన్స్తో నువ్వు ఇంకొక ఐడెంటికల్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుంటావు ఇక్కడ.
సో దట్ ఈస్ వాట్ ద మెయిన్. ఓకే. సో ఫ్లెక్సిబుల్ అండ్ యూనిఫామ్. సో ఇక్కడ బేసిక్గా మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే విఎం స్కేల్ సెట్లో మనం క్రియేట్ చేస్తున్న విఎమ్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఓకే, ఇన్ ద యూస్ కేస్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా ఎవరు అడగరు క్వశ్చన్స్. సో బేసిక్గా మిమ్మల్ని అడిగేది అంటే క్రియేట్ వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ కా యూస్ కేస్ అడుగుతారు. ఓకే. సో Okay. సెక్యూరిటీ టైప్. సో ఇక్కడ చూడండి. సో ఇవి ఏంటంటే అడిషనల్ సెక్యూరిటీస్. సో మన విఎం స్కేల్ సెట్ కి క్లౌడ్ లెవెల్ ఇస్తున్నవి. సో ఆ, ఎందుకు ఇవి అంటే సో స్టాండర్డ్ వెళ్తే సో ప్రైజింగ్ మోడల్స్ మారుతూ ఉంటాయి. ఓకే. సో మనం యూజ్ Okay. చేసుకున్న సర్వీసెస్ కి ప్రైజింగ్ మోడల్స్ ఉంటాయి. ఆ ప్రైజింగ్ మోడల్ ఇట్ మెయిన్లీ యాజ్ ఏ పే యాజ్ యూ గో. సో ఇందాక నేను చెప్పా 3 GB ర్యామ్ ఉన్న సిస్టమ్ని 5 GBకి మార్చి మళ్ళీ వెంటనే డౌన్ చేసుకుంటాను కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి అని అన్నా. ఎందుకని అంటే 3 GB ర్యామ్కి కాస్ట్ ఇనిషియల్గా డిసైడ్ అయి ఉంటుంది. 3 GB నుంచి 5 GBకి వెళ్ళినప్పుడు అడిషనల్గా 2 GB నువ్వు యూస్ చేసుకుంటున్నావు కదా. సో ఆ 2 GBని Yeah. ఎన్ని గంటలు యూస్ చేసుకున్నావు. సో ఆ అన్ని గంటలు కూడా సో ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంకి నీకు 5 GBకి కాస్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఇట్స్ బేసికల్లీ క్లౌడ్లో ఉన్నటువంటి సర్వీసెస్కి మనం ఎలా పే చేస్తామనంటే అట్లీస్ట్ ఇన్ ద అజ్యూర్ ఇట్స్ మెయిన్లీ పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో. సో నువ్వు ఎంత యూస్ చేసుకుంటావో అంత పే చేస్తావు. అంతవరకు. బట్ ఐ బిలీవ్ లైక్ ఇన్ ద AWS కేస్ ఇట్ ఈస్ ఆన్ ద అవర్లీ బేస్డ్. ఓకే. Yeah. So I'm just going with the standard because like to reduce the pricing. Okay. If I go with the trusted launch, Okay. like, I can configure additional features here, but I'm just going with standard. Okay. If you see here, scaling mode. So previously we have seen the orchestration mode. So orchestration mode, now it is the scaling mode. So ఎలా స్కేలింగ్ అవ్వాలి. సో మనం 2 VMs స్కేల్ సెట్ అని చెప్పిన సో 2 VMs క్రియేట్ చేస్తా. బట్ బేసికల్గా నాకు 2 VMsే కాదు. సో ఐ కెన్ కాన్ఫిగర్ టు 4, ఐ కెన్ కాన్ఫిగర్ టు 3, 3 అండ్ సంథింగ్ ఎల్స్, రైట్. సో ఆ విఎమ్స్ని నువ్వు Yeah. ఆటోమేటిక్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా, మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నావా. సో దట్ స్కేలింగ్ మోడ్ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్ విత్ దిస్ కాన్ఫిగరేషన్ స్కేలింగ్ మోడ్. Mm. Okay. So here I just going with a manual update the capacity. Okay. If you choose no scaling prefix, manually attach virtual machines after deployment. Now I'm just going with a manual update. Okay. Now, so I will go with the okay, two. And why I should take two only is I'm using the free trial. Okay. So it is allowing us only two. Okay. So maybe day after tomorrow, so my free trial got expired. So we can go ahead and create these three. Okay, for the time being. So right now, we Yeah. will go with the only two. Okay. Instant Okay. count. Okay. So it means like instantly చెప్పినట్టు. So నా virtual machine scale set లో so how many instances I want to create. So here I just want to create two. Okay. Two. And these are also you can additionally configure if you want to. సేమ్ Okay. థింగ్ లైక్ ఏవిఎం తీసుకోవాలి. సో ఏ కేటగిరీ ఉంటుంది. సో అటువంటి. ఓకే. సో బేసిక్గా మీకు ఒక కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది. సో వెన్ వీఆర్ డూయింగ్ ద సిస్టమ్ రీబూట్, ఓకే, మన ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సో యూ విల్ బి ఇన్స్టాలింగ్ త్రూ ద సమ్ ఇమేజ్, సమ్, రైట్. సో విండోస్ ఇమేజ్ లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ఎస్ డిస్క్ నువ్వు ల్యాప్టాప్ కొన్నప్పుడు నీకు ఇస్తారనమాట, రైట్. విండోస్ 7, విండోస్ 10 అలాగా. సో అలా Yeah. విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ టు వర్క్ ఆన్, రైట్. సో సిమిలర్లీ మనం ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాం. బట్ వర్చువల్ మిషన్ రెఫరింగ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. మన ల్యాప్టాప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కదా. సో అందులో ఆపరేటింగ్ Yeah. సిస్టమ్కి ఒక ఇమేజ్ ఉండాలి. సో దట్ ఇమేజ్ మైట్ బి విండోస్ 7, విండోస్ 2016, 2019, విండోస్ 2011, 10, సంథింగ్ ఎల్స్. అండ్ ఇట్ మే బి లైనెక్స్. మీకు లైనెక్స్ Yeah. గురించి ఐడియా ఉందా? లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. Yeah. Okay. So exactly the same. So that information we are going to pass here. So under the image details. Okay. So for the timing, I'm just going with Windows 10 Pro. Okay. Let's see. Okay. So yeah. So if you see, this is the architecture that we generally know, right? 32-bit, 64-bit. So it is all about our system configurations. Okay. Now the size. Yes. So
హియర్ సో దెర్ విల్ బి కాన్సెప్ట్ లైక్ టూ సిపియూ. సో మన ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు కూడా మనం టూ సిపియూ కోర్ అని ర్యామ్ తీసుకుంటాం, 8 GB 16 GB, రైట్? సో సిమిలర్లీ, సో Yeah. హియర్ వీఆర్ గోయింగ్ విత్ ద సైజ్ ఆఫ్ ద ఇన్స్టెన్స్. సో ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్న వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ లో ఉన్నటువంటి వర్చువల్ మిషన్ యొక్క సైజ్. సో అది 2 CPU 8 GB మెమరీతో ఉండాలా, లేకపోతే ఇంకా సంథింగ్ ఎల్సా? Okay, that you can update here. So see all email, all sizes. Okay, so among these you can choose one. So it is totally recommended by the use case. So నా purpose లో ఏంటంటే ఇట్స్ ఫర్ ఓన్లీ ఫర్ ద డెమో. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద అవైలబిలిటీ. బట్ ఇన్ ద రియల్ టైం ఏమవుతుందంటే ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ఎవరిస్తారంటే డెవలప్మెంట్ టీమ్ ఇస్తుంది. ఓకే, సో ఇది ఇట్స్ నాట్ యువర్ Okay. కాల్. ఓకే, సో యూ కెన్ ఆస్క్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ ద ఆర్కిటెక్ట్స్, డెవలప్మెంట్ టీమ్. అండ్ ఒకవేళ నిన్నే డిసైడ్ Okay. చేయండి అని అన్నారనుకోండి, సో అప్పుడు ఇంకా డీటెయిల్ రిక్వైర్మెంట్ తీసుకో. సో ఎన్ని గంటలు పనిచేస్తున్నాము, ఎంత కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే నీకు ల్యాప్టాప్లో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఆబ్వియస్గా మనకు కావాల్సింది ఏంటి? ర్యామ్ ఎక్కువ ఉండాలి కదా. Oh, RAM and yeah. సో ఆబ్వియస్లీ ర్యామ్ కదా. సో మెయిన్ ఇస్ ద ర్యామ్. సో అప్పుడు నువ్వు యూ Yes. జస్ట్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ లెట్ దెమ్ నో దిస్ ఇస్ ద ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. సో ఇఫ్ యూ గో టు ద this section, right, you will be notified with all the informations, like, see. So if you go with the D series, so this is a series of VM. Okay, if you go with the D series, so this is generally a general purpose VM. It is not recommended for the highly availability production environments and all, but it can be used for the general purposes like any kind of pre-environment. I will tell you what is pre-environment, what is this production environment and all. Okay. So general purpose law, there will be different cases, right? So in the general purpose only, you want to go with the 8 GB RAM. In the general purpose, you can go with the 1 GB RAM and 2 GB RAM and all. So that is the reason you have multiple, uh, I mean, series of VMs and the type of VM and the CPU that it offers. At the same time, so the most critical part that we need to take care when we choosing the VM size is cost and premium. If you see, this is a premium support and all, and the main thing is the cost. So what is the budget that we have, and what is the requirement that we have? And if you see D series V5, the fifth generation D family size recommended for general purpose needs. And if you come to the B series V2, see, this is for high workload for a better performance. ఓకే, ఇన్ ద రియల్ టైమ్, రైట్? సో ఇన్ ద రియల్ టైమ్, రైట్? సో మన ఆఫీస్లో ఎవరైనా Mm-hmm. అడిగేది కూడా మనల్ని ఏదైనా క్రియేట్ చేయమని అన్నారు అని అంటే దట్ మీన్స్ లైక్ ఎవ్రీ కంపెనీ ఈజ్ లుకింగ్ అట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓన్లీ, రైట్? సో మనకి Right. మోస్ట్లీ వీటిలోనే ఉంటాయి. ఓకే, బట్ బట్ వీ కెనాట్ డిసైడ్ ఆన్ అవర్ అజంప్షన్స్. So that is the question. Okay. So ask the development team or architect which series of VM I can use for this creation. Okay. అది మనం అడగొచ్చు, మనం డిసైడ్ చేయాల్సిన పని లేదు. ఓకే. Okay. జనరల్ పర్పస్ ఇందాక మనం తీసుకుంది 8 GB కదా, రైట్? Right. I just chosen that. Okay. Now, okay, 1 GB, 8 GB. Okay.